హరే కృష్ణ. అందరూ బాగున్నారండి? చాలా రోజులైంది. ఈరోజు వీడియో వచ్చేసి జగన్నాథుని రథయాత్ర వీడియో అండి. నేను ప్రతిసారి చెప్తుంటాను కదా, ఇది ఇల్లు కాదు దేవాలయంతో సమానమని. వారిల్లేనండి ఇది, లక్ష్మీలీలా మాతాజీ గిరివర్ ప్రభు వాళ్ళ ఇల్లు. ఇది ఇంటిలాగా అనిపించదు నాకైతే, దేవాలయమే. రథయాత్ర సందర్భంగా ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళ ఇంటి నుంచే రథయాత్ర ప్రారంభమవుతుంది. రథయాత్ర కోసం ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయండి. తులసి మాలలు, పువ్వులు, అలాగే లక్ష్మీలీలా మాతాజీ. రేపే రథయాత్ర కాబట్టి ఈరోజు మాతాజీ వాళ్ళ ఇంట్లో ఉన్న గౌర్నితాయిలకి అలంకరణ చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ రేపటి హడావిడి రేపు ఉంటుంది కదా అని చెప్పేసి. 5 సంవత్సరాలు అవుతుందండి ఇక్కడ రథయాత్ర ప్రారంభించి. ఒకరు నాకు మెసేజ్ చేశారు మొన్న, శ్రీరామనవమి వీడియో పెడితే, శ్రీరామనవమి వీడియో కాదండి, శ్రీరామనవమిదే. ఆ వీడియో పెడితే, మాతాజీ మీరు అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయినాక వీడియో పెట్టడం వల్ల మాకు ప్రోగ్రామ్స్కు రావాలనుకుంటే తెలియట్లేదు అని అన్నారు. అయితే ఈసారి ఆ ప్రాబ్లం లేదండి, ఎందుకంటే ఇది పోయినేడు చేసిన రథయాత్ర కాబట్టి ఈ సంవత్సరం మళ్ళీ రథయాత్రకు రావాలనుకుంటే జూన్లో ఉందండి. రథయాత్ర అయితే చాలా అద్భుతంగా, అంగరంగ వైభవంగా మన ప్రణవానంద ప్రభుజీ చేతుల మీదుగా జరుగుతుందండి. ఏ ప్రోగ్రాం చేసినా కూడా మన మాతాజీలు అయితే సేవకి ముందుంటారు. ఖచ్చితంగా పూల సేవ కానివ్వండి, ప్రసాదం సేవ కానివ్వండి, ఇంకా మిగతా ఏ సేవలైనా కూడా మన వాళ్ళైతే అందరూ కూడా ముందుంటారండి. ఇక్కడ చూడండి, పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అలాగే జగన్నాథుని విగ్రహాలు ఈ సంవత్సరమే కొత్తగా చేయించడం జరిగింది. రథయాత్ర ఎప్పుడు జరిగినా కూడా విగ్రహాలు అయితే మాకు వేరే ప్లేస్ నుంచి వచ్చేవి. కానీ ఈ సంవత్సరం 2024 సంవత్సరం మాకు ఆదిలాబాద్కి స్పెషల్గా విగ్రహాలు చేయించారండి. ఈ గిరివర్ ప్రభు లక్ష్మీలీలా మాతాజీ వాళ్ళు విగ్రహాలు చేయించడం జరిగింది. అసలు విగ్రహాలని గుడికి వస్తున్నప్పుడు వాటిని రిసీవ్ చేసుకోవడం కూడా చాలా, ఈ వీడియో నేను ఇంతకుముందే పెట్టాను. అసలు ఎంత బాగా అనిపించిందో. సాక్షాత్గా జగన్నాథుడే మా ఆదిలాబాద్కి నడిచొచ్చాడా అన్నట్టుగా అనిపించింది. ఇక్కడ జగన్నాథుని విగ్రహానికి చేతికి కంకణాల్లాగా అల్లుతున్నారండి తీగలతోని. చాలా బాగా అల్లారు. వీటిని ఎలా సెట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నిషా మాతాజీ, స్వాతి మాతాజీ చూస్తున్నారండి. లక్ష్మీలీలా మాతాజీ వాళ్ళ ఇంట్లో ఒకసారి ప్రభుజీ మనకు జపా క్లాస్లో చెప్పారు కదా, వాళ్ళ ఇంట్లో మాతాజీ వాళ్ళ ఇంట్లో చిన్న ఉయ్యాలు ఉంటుంది. రోజు మాతాజీ స్వామివారికి కాళ్ళు నొక్కి పడుకోబెడతారని చెప్పేసి ఇదేనండి వారి ఇల్లు. ఇక్కడ మాతాజీలు అందరూ వచ్చేసి పూలమాలలు గుచ్చుతున్నారండి. ఇంకా సేవకి ఇక మాతాజీలు అందరి కోసం ఇక్కడ ప్రసాదం తయారవుతుంది. మార్నింగ్ నుంచి సేవ చేశారు కదా, ఈవినింగ్ అవుతుందని చెప్పేసి ఇంకా రథయాత్ర సందర్భంగా మేమైతే అందరం కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము. కోలాటం వేయడం కానివ్వండి, నృత్యం చేయడం కానీ. రథయాత్ర ముందర మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రథయాత్ర సాగుతుంది కదా, దాని సందర్భంగా అందరం కూడా నేర్చుకున్నాము. ఇక్కడ రథయాత్ర మరి కాసేపట్లో ప్రారంభమవుతుందండి. ఇక్కడ అంటే రకరకాల కళాకారులు కూడా వచ్చి వారి కళా ప్రతిభను ఇక్కడ నిరూపించుకుంటున్నారు. అంటే ఎవరెవరైతే ఏ కళలో ప్రావీణ్యం పొందున్నారో వారి కళల్ని కూడా వారు ఇక్కడ అంటే చూపించడం జరుగుతుంది. ఇక్కడైతే అందరూ కూడా రథయాత్ర ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని రెడీగా ఉన్నారు. ఇక్కడ తిలక్ సేవ నడుస్తుందండి. ఇంకా ఒక్కరొక్కరు అందరూ కూడా వచ్చేస్తున్నారండి. 12 గంటలకి రథయాత్ర ప్రారంభమవుతుంది. 6:30కల్లా అయిపోవాలి అని అనుకుంటాము ఎప్పుడు కూడా. అయితే ఈ సంవత్సరం ఏమైందంటే విపరీతమైన వర్షం పడిందండి. ఆ వర్షంలో కూడా ఎక్కడ కూడా తగ్గలేదన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే ఉత్సాహంతో అందరూ కూడా చేస్తున్నారు.
ఇక్కడ విగ్రహాలను అయితే బయటకు తీస్తున్నారండి. ఎంత సుందరమైన విగ్రహాలండి, చాలా అందంగా చెక్కారు, చాలా బాగున్నాయి. ఈ జగన్నాథ స్వామి ఇంకా రథయాత్రకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారండి. రథయాత్ర 12 గంటలకు అనుకుంటే 12 గంటల వరకు కూడా ఎవ్వరు అంటే చాలా తక్కువగా కనిపించారండి. ఒక 10, 15, 20 నిమిషాలు అరగంట అనేసరికి అసలు ఏమన్నా జనాలు వచ్చారా, విపరీతంగా వచ్చేసారండి. ఇప్పుడే చూస్తే 15 మినిట్స్ బ్యాక్ ఎవరు కనిపించేది చాలా తక్కువ, మన డివోటీస్ రెగ్యులర్ వాళ్ళు తప్ప. మరో 15 నిమిషాలలో అసలు ఎంతమంది అయిపోయారంటే చాలామంది జనాలు అయితే వచ్చారండి. ఇక్కడ హారతి కార్యక్రమం అయితే ముగించుకొని ఇంకా రథయాత్ర ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చాలామంది భక్తులు ఈ రథయాత్రలో పాల్గొని రథయాత్రను చాలా సక్సెస్ చేశారండి. నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. జగన్నాథ్ స్వామి की, जगन्नाथ बलदेव सुभद्रा मैया सुदर्शन की, जगन्नाथ रथ यात्रा महामहोत्सव की, नील प्रभुपाद की. हरे कृष्ण. అందరికీ తెలుసు ఈ నెల 7వ తారీఖు జగన్నాథ స్వామి రథయాత్ర జగన్నాథ్పురిలో ఇది నిర్వహించబడింది. మనందరికీ కూడా అవకాశం లేనందువల్ల ఈ రథయాత్ర సందర్భంగా మా పిల్లలైతే చాలా చక్కటి రాధాకృష్ణ సీతారాముల వేషధారణలో చాలా చక్కగా రెడీ అయ్యారండి. ఏ ప్రోగ్రాం అయినా కూడా పిల్లలు చాలా ఇష్టంతో చాలా ఉత్సాహంగా పాల్గొనడం అయితే జరుగుతుంది. మా ఆదిలాబాద్ పిల్లలైతే చాలా యాక్టివ్ అండి. ఇక్కడ రథయాత్ర అయితే ప్రారంభమైపోయింది. ఇంకా అందరైతే తాడు లాగడానికి చాలా ఉత్సాహం చూపెడుతున్నారు. ఇంకా స్టార్టింగ్లో అయితే కాసేపు మనకి ఆ తాడు దొరకదు, తర్వాత మధ్య మధ్యలో వేరే వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారన్నమాట. ప్రతి సంవత్సరము ఈ రథయాత్రకు తిరుపతి నుంచి నిత్యముక్త ప్రభు మరియు వారి శిష్య బృందం అంతా కూడా ఖచ్చితంగా రథయాత్రకి వస్తారండి. అసలు నిత్యముక్త ప్రభుజీ మార్నింగ్ రథయాత్ర స్టార్ట్ అయిన నుంచి ఆఫ్టర్నూన్ అనుకోండి, రథయాత్ర స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయ్యే వరకు అసలు వారు కీర్తన చేస్తూనే ఉంటారండి. నాన్ స్టాప్గా ఎక్కడ కూడా ఆపకుండా కీర్తన చేస్తూనే ఉంటారు. అసలు ఇది ఎలా సాధ్యమని నాకైతే అనిపిస్తుంది. ఎంత బాగా కీర్తన చేస్తారు. అలాగే మీకు ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, అన్నమాచార్య కీర్తనలు కూడా ఎంత బాగా అసలు పాడతారంటే. మన ఈ వీడియోలో లాస్ట్కి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఖచ్చితంగా రథయాత్ర జరిగిన రోజు
ప్రభుజీ దశావతార స్తోత్రం పాడతారండి, ఎంత అద్భుతంగా పాడతారండి. అలాగే అన్నమాచార్య కీర్తనలు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తారు. ఈ వీడియో చివరిలో ఉంటుంది, తప్పకుండా చివరి వరకు చూసి ప్రభుజీ ఎలా పాడారనేది కూడా మీరు తప్పకుండా చెప్పండి. ఇక్కడ చూడండి, పిల్లలు ఎంత ఉత్సాహంతో చేస్తున్నారు. చిన్న పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ముసలి వాళ్ళు కానీ, అంటే వయసుతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, భగవంతుడు అంటే అందరికీ ఒకటే అని ఎలాంటి విభేదాలు తారతమ్యాలు లేకుండా ఎంత బాగా పాల్గొన్నారంటే చూడండి, పిల్లలైతే అసలు ఎంత ఉత్సాహంతో ఆడుతున్నారు. రథయాత్ర స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా పిల్లలు ఇదే జోష్తో ఉన్నారండి. అసలు వర్షంలో కూడా ఎంత బాగా ఆడారంటే నాకే కొంచెం వీడియో తీయడానికి వీలు కాలేదు, ఎందుకంటే వర్షం చాలా ఎక్కువ పడిపోయింది. అట్లా ఒక 2-3 సార్లు వచ్చింది, తడుస్తున్నారు, మళ్ళీ ఇలానే ఆడుతూ ఉంటే ఆరిపోతున్నారు, మళ్ళీ దాంతోనే చేస్తూ ఉన్నారు. కానీ చివరికి లాస్ట్ ఇంకా అయిపోతుంది అన్న టైంలో చాలా అంటే చాలా పడిందండి వర్షం. అయినా కూడా ఆ వర్షంలోనే ఇంకా వర్షంలో ఇంకా రెయిన్ డ్యాన్స్ లాగా ఎంజాయ్ చేస్తూ మరీ ఎక్కువ ఆడేశారు. ఇక్కడ రథయాత్ర ప్రారంభమైన నుంచి అయిపోయే వరకు ఈ రథయాత్ర ఏ వీధుల్లో అయితే జరుగుతుందో అటువైపు వెళ్ళే సైడ్ మొత్తం కూడా అందరూ అంటే భక్తులు వారి సేవల్ని చేస్తారండి. ఎలా అంటే ఇలా రథయాత్రలో పాల్గొన్న వారికి దాహం వేస్తుందని చెప్పేసి వాటర్ అరేంజ్ చేయడం కానీ, మజ్జిగ కానివ్వండి, ఫ్రూట్స్, అలాగే ఏమైనా టిఫిన్స్. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఆడుతూనే ఉంటాం, ఏం తీసుకోము కదా, మధ్యలో అసలు బ్రేక్ ఇవ్వం కదా. అందుకోసమే వారు అంటే ఎవరికి తోచిన సేవ వాళ్ళండి స్టాల్స్ పెట్టుకొని ఉంటారు. ఒక 100 అడుగులకి ఒకసారి ఇట్లా వాళ్ళు స్టాల్స్ పెడుతూనే ఉన్నారండి. ఇక్కడ చూడండి, మాతాజీలే కాదు ప్రభుజీలు కూడా ఎంత బాగా నృత్యం చేస్తున్నారు అసలు. జనాల్ని చూసారండి, ఎంతమంది వచ్చారు. స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్ అయితే అసలు ఎవరికి తెలియలేదండి, అంటే రథయాత్ర ఏంటి ఇదని. మళ్ళీ ఇయర్ గడిచిన కొద్దీ అసలు జనాలందరికీ కూడా అవగాహన ఇస్కాన్ అంటే కూడా. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ప్రణవానంద ప్రభుజీ చేయడం వల్ల, ఆదిలాబాద్కి రావడం వల్ల అసలు ఎంతమందికి ఇస్కాను అలవాటు అయ్యిందంటే చాలామంది భక్తులుగా మారారండి. అలాగే ఇయర్కి జనాలు పెరుగుతూనే ఉన్నారు. ఈ ఇయర్ అయితే చాలామంది వచ్చారండి. ఆ జగన్నాథుడి రథయాత్రకి ఆ రథం ముందర
ఇలా ఊడవడం ఆనవాయితీ అండి. ఇది అదే సేవ. రథం వస్తుంది అంటే దాని ముందర ఇలా క్లీన్ చేయడం అన్నది ఆనవాయితీ. అలాగే ప్రభుజీ పిల్లలకి అంటే పిల్లలే వెళ్ళారు ప్రభుజీ దగ్గరికి ప్రసాదం కావాలని చెప్పేసి. అంటే మళ్ళీ ప్రభుజీని కూడా కలిసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి పిల్లలందరూ కూడా కలిసి మాట్లాడుతున్నారు. ఈ రథయాత్రలో భాగంగా ఇలా రథం ఏ ఏ వీధుల గుండా అయితే అంటే వెళ్తుందో ఆ రోడ్ల వెంబడంతా కూడా ఖచ్చితంగా ఇలా ముగ్గులు వేయాలండి. రథం వస్తుందంటే దాని ముందరనే మనం ముగ్గులు వేస్తూ ముందుగానే రెడీగా సిద్ధంగా ఉంచుకోవాలి. ఇది ఆ సేవ అండి. చూసారా వర్షం పడుతుంది మధ్య మధ్యలో ఈరోజు అంతా వర్షం వస్తూనే పోతూనే ఉంది. అయినా పిల్లలు ఎక్కడ కూడా అంటే ఇష్టపడలేదంట వర్షం పడుతుంది అని చిరాకు పడకుండా ఇంకా చాలా ఇష్టంగా ఆడుతున్నారు. ఇదేనండి ప్రసాదం సేవ చెప్పాను కదా, అక్కడక్కడ స్టాల్స్ అరేంజ్ చేశారండి. వీళ్ళంతా భక్తులు వారి ఇష్ట ప్రకారం అన్నట్టు. అంటే ఇప్పుడు షాప్స్ వాళ్ళు ఉంటారు, గార్మెంట్ షాప్ వాళ్ళు కానీ ఇండస్ట్రియల్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటారు కదా, సేవ చేయాలనే ఉద్దేశంతో ఇలా అక్కడక్కడ అరేంజ్ చేశారు. ఇంతమంది భక్తులకి కూడా ప్రసాదం సప్లై చేశారండి. ఐస్ క్రీమ్స్ కానీ అంటే వేడి చాలా ఉంది కదా. అలాగే ఈ వీధుల గుండా వెళ్తున్నప్పుడు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా ఫ్లవర్స్ పెటల్స్తో స్వామివారికి స్వాగతం చెప్పడం అలాగే చల్లడం అలా చేస్తున్నారండి. ఇలా అందరూ వెళ్తున్నప్పుడు నేను అక్కడ దారిలో మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటే పైకి వెళ్ళి వాళ్ళ ఇంటి నుంచి మొత్తం కవర్ చేశాను. వీళ్ళు అక్కడక్కడ కొందరు ఉండడం వల్ల మొత్తం కవర్ చేయలేకపోయాను. ప్రభుత్వ వాళ్ళు చూడండి ఎంత అసలు ఆనందంతో నృత్యం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, చూడడానికి వచ్చిన వాళ్ళు అలాగే ఇందులో పాల్గొన్న వాళ్ళు మాతాజీలు అందరూ ప్రభుజీలు కాస్త ఇక్కడ కొంచెం సేద తీరుతున్నారు అనమాట. కొంచెం రెస్ట్ బ్రేక్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చాలా పిల్లలు ముందర ఆడుతూ ఉన్నారు. కాసేపు ఆపారు కాబట్టి ఇంకా మన రథం వెనకాలనే ఉందని చెప్పేసి అందరూ కూడా కొంచెం రిలాక్స్ అవుతున్నారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా నిలబడి ఉండడం కదా, అది అందరి వల్ల అయ్యే పని కాదు. అందుకే అందరూ కూడా కాసేపు దానికి తోడు ఈరోజు వర్షం అని చెప్పాను కదా, ఈ వర్షం వచ్చి వెళ్ళిన వెంటనే విపరీతమైన ఉక్కపోత అండి. ఆ ఉక్కపోత వల్ల అసలు వేడి తట్టుకోలేకపోతున్నాం. చూసారా ఇక్కడ ప్రభుజీ వాళ్ళు ఎంత అసలు అందులో లీనమైపోయి నృత్యం చేస్తున్నారు. నేను ఒక షార్ట్ పెట్టాను చూడండి, ఒక 1 year బ్యాక్. అంటే అప్పుడు రథయాత్ర జరిగిన వెంటనే 1 year కూడా అవ్వలేదు. ప్రభుజీని ఇలా ఎప్పుడు చూసుండరని ఆ వీడియో ఇందులోదండి. అది 3 lakhs members చూసారండి. అదైతే ఇందులో నుంచి తీసిన వీడియోనే. చూడండి ప్రభుజీ వాళ్ళు ఎంత చక్కగా పాల్గొంటున్నారు. అలాగే చూడండి ఇప్పుడు వచ్చేసి ఐస్ క్రీమ్ బ్రేక్ అన్నమాట. ఒక చెప్పాను కదా, ఒక 50-100 అడుగులకు ఒకసారి ఇలా ఇస్తున్నారన్నమాట. అంటే ఎవరికి ఏది ఎప్పుడు కావాలనుకుంటే అక్కడ ఇలా తింటూ రిలాక్స్ అవుతున్నారనమాట. ఇది వచ్చేసి గోపాలకృష్ణ మఠం దగ్గర. ఇక్కడ నిత్యంతో ప్రభు వీళ్ళందరూ కూడా ఎంత బాగా ఆడుతున్నారు. ఇక్కడ ప్రభుజీ ఇక్కడ చూసారా, మా పీఠాధిపతి అండి ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఒక పురాతనమైన గోపాలకృష్ణ మఠం అని ఒక ఆలయం ఉందండి. చాలా పురాతనమైనది. పీఠానికి వీరు అధిపతి సరస్వతి గారు. అసలు చిన్న పిల్లలు అయిపోయింది. వారితో పాటు ఇక్కడ నిత్యంతో ప్రభు తిరుపతి చెప్పారండి. ప్రభుజీ
వెళ్ళిపోయి హారతి తీసేయండి. ఇక్కడ చూడండి ప్రభుజీ అసలు అంటే ఆనంద బాష్పాలు అన్నమాట. ఏంటి తండ్రి నీ మాయ అని అసలు ప్రభుజీ ఏమనుకుంటారో కానీ నేను చాలాసార్లు చూశాను ప్రభుజీ అంటే ఆనంద బాష్పాలు రాల్చడం. మొన్న నరసింహ చతుర్దశి రోజు కూడా విగ్రహాలను చూస్తూ అలా ప్రభుజీకి కళ్ళలో నీళ్ళు వచ్చేసాయండి. అంటే అది ఒక రకమైన ఫీలింగ్, అది అనుభవిస్తే కానీ చెప్పలేమండి. ఇలా చాలాసార్లు ప్రభుజీని మేము గమనించడం జరిగింది. అదేనండి అంటే ప్రభుజీకి ఉన్న భక్తి అలాంటిది. ఈ రథయాత్ర ఇంత సక్సెస్ జరగడానికి, ఆదిలాబాద్లో అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇంత బాగా జరగడానికి ముఖ్యంగా ప్రణవానంద ప్రభుజీ గారి యొక్క ఆశీర్వాదము, వారి యొక్క తీసుకునే ఏమంటారు డెసిషన్స్ కానివ్వండి, లేకపోతే అరేంజ్మెంట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయంటే అన్నీ కొత్త కొత్త విషయాలు చాలా కూడా ప్రభుజీ ద్వారా మనం నేర్చుకోవచ్చండి. డిసిప్లిన్ కానివ్వండి, అసలు ఎన్ని ప్రభుజీని చూస్తూ మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ప్రభుజీకి అయితే ఎందరో మంది ఫ్యాన్స్ ఇక్కడ ఆదిలాబాద్లో కానివ్వండి, ఆన్లైన్లో కానివ్వండి, చాలా అసలు ప్రభుజీ స్పెషల్ అండి. ఇంకా రథయాత్ర అయితే ముగిసింది. ఇక్కడ ఇంటికి అంటే ఇది లక్ష్మీలీలా మాతాజీ వాళ్ళ ఇల్లుని మథురా జిల్లింగ్ అంటారు. ఇక్కడికైతే చేరుకుంది. ఇక్కడ హారతి ఇస్తున్నారండి. దీని తర్వాత విగ్రహాలను అయితే లోపలికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ చెప్పన్ భోగ్ చూపించి హారతి ఇచ్చి నైట్ అయింది కదా, పవలింపు సేవనైతే చేస్తున్నారండి. ఇంకా అందరూ వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరుగా. ఇక్కడ కనిపిస్తున్న ప్రసాదాలన్నీ కూడా నిషా మాతాజీ ఆ జగన్నాథుని కోసం చేశారు. మాతాజీ ఒక్కరే 40-50 రకాలు చేశారండి. అసలు ఎంత గ్రేటో. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం 2025 జూన్ 28న రథయాత్ర ఉందండి. ఈ